సమస్య అన్న. ఏం పేరన్నా? చందు ఏం పని చేస్తుంటారు? ఆటో డ్రైవర్. ఎంత సంపాదిస్తారన్నా ఒక రోజుకు? ఏం వస్తలేవన్న, అంత ఆన్లైన్ అయిపోయినాయి, ఏం రావట్లేవు. చాలా ఆన్లైన్ అయిన కంచి చాలా డౌన్ ఉన్నది మార్కెట్. డౌన్ అంటే అసలు ఏమీ లేదా? ఏమీ లేదు. ఒక రోజులో మీరు ఇంత సంపాదిస్తారు? ఎంతో ఒక్కొక్క రోజు ఒక్కొక్క 200 300 కూడా రావట్లేదు. అంతే. ఆటో సొంతమా మీది? సొంతం. అంటే ఎందుకు మరి ఇప్పుడు ఇట్లా ఈ 100-200 తోటి బతుకుడు కష్టమే కానా? బతుకుడు కష్టం అంటే మనము డైరెక్ట్ మాట్లాడుకుంటే, మనం ఈడికెళ్ళి ఇప్పుడు ఎక్కడికైనా పోవాలి, అమీర్పేట పోవాలంటే మనం 1000 రూపాయలు అడుగుతాం. దూరం పోవాలి. ఆన్లైన్లో ఎంత చూపెడుతుంది? అలా 200 250 300 చూపెడతారు. మనల్ని ఎవరు పిలుస్తారు? మనం 1000 రూపాయలకు 250కి 300కి చాలా తేడా ఉంది కదా. మనల్ని ఎవరు కానట్లేదు. ఆన్లైన్ బంద్ చేస్తే కానీ మన బతుకులు బాగుపడతాయి. ఆన్లైన్ ఉన్నంతసేపు మన బతుకు అంతే. ఇక మనల్ని కావాలి, ఏదన్నా వెయిట్ మెటీరియల్ ఉన్నోళ్ళు, మనల్ని కావాలనుకున్న వాళ్ళు మనల్ని పిలుస్తారు. లేకపోతే మనం ఎవరు విలువట్లేరు. చాలా కష్టంగా ఉంది ఇప్పుడు. మరి ఇప్పుడు అంటే ఆన్లైన్ ఉండడం కూడా ఆటో వాళ్ళు వాడుతున్నారు. ఆన్లైన్ ఉన్నా కూడా అది ఎవరో కూడా వాడతలేదు. కొంచెం దానికి చదువు కావాలి, మనకు చదువు లేదు. లొకేషన్ చూసుకోవాలి. కొన్ని ఆ లొకేషన్ కాడ పోయినా కూడా ఆయన ఎన్నో ఉంటాడు గల్లీలో, మనల్ని రమ్మంటాడు. ఆ గల్లీలో పోతే ఒకళ్ళు రానిస్తారు, ఒకళ్ళు రానియరు. చాలా టైట్. ఎడ్యుకేషన్ లేని వాళ్ళే ఆటో చాలా మంది ఉన్నారు. ఆన్లైన్ యాప్స్ తెచ్చి మీ మీద కూడా చాలా మీద దెబ్బ పడ్డారు చాలా. అంటే మరి ఎట్లా మీకు ఎట్లా చేస్తే బెటర్ అంటూ ఏమైనా డిమాండ్స్ ఏమైనా ఉన్నాయా? డిమాండ్స్ మనం చేస్తే, మనం చెప్తే మారేటోళ్ళు ఎవరు ఉన్నారన్నా అయ్యాలి. రేపు మనం ఒక్కలం వద్దంటే 10 మంది ఆగుతాం. ఇంకో 10 మంది ఎవరు ఆగుతారు? పోతూనే ఉన్నారు, నడుపుతూనే ఉన్నారు, అయితేనే ఉన్నది. ఎవరు చెప్పినా, ఎవరు చేసేది వాళ్ళు చేస్తా ఉన్నారు. అంటే ఇప్పుడు మాట నేను ఇప్పుడు నా చిన్నప్పటి నుంచి నేను ఉంటున్నా, యూనిటీ అంటే ఆటో వాళ్ళ అంటే యూనిటీ అని ఉంటుంది. మరి అంత ఆటో వాళ్ళకు ఈ విషయంలో ఎందుకు యూనిటీ దెబ్బతిన్నది మరి? ఎవరు ఇప్పుడు నాకైతే ఆన్లైన్ అయితే నాకు చాలా బెనిఫిట్ ఉన్నదని వేరే పోతారు, నాకు నడవదు. మనకు వాళ్ళ వీళ్ళ కొంచెం పరిచయం ఉన్నారు, నాకు నలుగురు తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళు చెప్తా ఉంటారు, మనకు నడుస్తుంది. ఇక కిరాయిలు చెప్పే పరిచయాలు అంతే. ఆన్లైన్లో ఏం చేయాలన్నా చాలా ఇబ్బందులే ఉంది ఇప్పుడు. ఎప్పటి నుంచి నడిపిస్తున్నావు ఆటో? నాది ఒక 10 years. 10 years నుంచి. ఓపెన్ గా చెప్పు, అంటే నిజంగా ఒక ఆటో వాళ్ళ ఆర్థిక పరిస్థితి తెలుసుకోవాలని అడుగుతున్నా. ఈ 10 సంవత్సరాల నుంచి ఆటో నడిపిస్తున్నావు కదా, ఎంత సంపాదించినావు అన్న ఓన్లీ ఆటో మీదనే? ఏం లేదు, బండి బాగా తీరింది. నేను అప్పు లేకుండా బతుకుతాను. వెనకకి ఏం పడవు, ₹1 వెనకకి వచ్చేది ఏం లేదు. మనకి ఏదైనా ఆపద రాగానే ఊరి కొరకాలి, ఆడ ఖర్చు పెట్టుకోవాలి, మళ్ళీ రావాలి, మళ్ళీ సంపాదించుకోవాలి. ఆ అప్పు తెచ్చినాయి, ఇక్కడ అప్పు చేయాలి, మళ్ళీ ఆడ కట్టాలి, మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఎప్పటి అంతే. అంటే ఇట్లా వచ్చినాయి అట్లా పోతున్నాయి. అప్పు లేకుండా అయితే ఉందా? ఒకరి మీద మనం ఆశపడదు ఏం లేదు, మన కాళ్ళ మీద మనం నిలబడదు. ఆ రోజు పని చేస్తే ఆ రోజు డబ్బులు అంతే. బొక్కెట్ తింటారు. నిజంగా అప్పు లేని వాళ్ళే రాజులుగా అన్న. అప్పు లేని వాళ్ళే రాజులు. కానీ మనం ఇంత దూరం వచ్చి ₹1 సంపాదించుకోవాలని ఎవరికైనా ఉండదా? ₹4 వెనకకి ఇస్తాం అనుకునే వరకు ఒక 2 రోజులు కిరాయి మంచిగా దొరికిందంటే మళ్ళీ 4 రోజులు కంటిన్యూ బంద్. ఈ 2 రోజులు సంపాదించింది మళ్ళీ 4 రోజులు తినాలి అంతే. పిల్లల ఫీజులు, ఇవాళ రేపు ఖర్చులు, నొప్పులు, జ్వరాలు, గోళీలు అంటే, మనం ఊర్లో ఫంక్షన్లు అంటే, పెళ్ళిళ్ళు అంటే అన్నీ చూడాలి కదా. మనం పోతేనే మన కోళ్ళు వస్తారు, మన దగ్గరికి ఎవరు కూడా రారు మనం పోకపోతే. మరి ఇప్పుడు ఈ ఆటోని కాదని మళ్ళీ ఇంకేదైనా పని చేయాలంటే చేస్తావా? చేయలేము, ఇక సుఖం పడిపోయింది. కూర్చొని ఆటోకి అలవాటు పడ్డావు. ఇంకో పని కూడా కాదు, ఇక చాలా కష్టం. ఎవరు చెప్పారు అసలు ఆటో నడపమని? ఎవరు చెప్పారు నీకు మొదలు? మా బావ ఉండే, మా బావ తరపున నేను కూడా వచ్చి నేర్చుకొని బండి నడుపుతాను. ఇప్పుడు నీ మనసు నొచ్చుకోదు అంటే ఒక మాట అడగమంటే అడుగుతా. నిజంగా అంటే హైదరాబాద్లో చాలా వరకు ర్యాష్గా డ్రైవింగ్ చేసేదంటే ఆటో వాళ్ళే. కొన్ని యాక్సిడెంట్లకు మేజర్ కారణాలు ఆటో కారకులే. ఎందుకంటే కనీసం ట్రాఫిక్ రూల్స్ పట్టించుకోకుండా ఎట్లా పడితే అట్లా నడుపుతారు అనేది ఉంది. అది నిజమేనా? ఉండేవాళ్ళు ఉన్నారని అట్లా. కారణం ఎందుకు అట్లా? ఎందుకు అంటే మన ఇద్దరికి ఓపికే, అన్నకున్నది ఓపికే. విధానమే ప్రధానం. ఎంత మంచిగా నిమ్మలంగా పోయి అది చూసుకొని వచ్చినామంటే మన ఇంటికి మనం వెళ్ళిపోతాం. మనం రాంగ్ రూట్ పోయినామంటే ఇంకో నలుగురు వచ్చి మనకు తగులుతారు, ఆ నలుగురికి ఇంకో నలుగురు తగులుతారు. ఎంత ఓపిక ఉంటే అంత మంచి. దేనికైనా ఓపిక లేకపోతే ఏ పని కూడా చేయలేము. మనం ఎంత దూరం పోయినా కూడా, మన ఊర్లో పోయినా మన విషయం చేయాలన్నా పక్కనోని ఏదన్నా ఎద్దో ఆవో వచ్చి మన దాంట్లో పడ్డాయంటే, అన్న అట్లా కాదు ఇట్లా పడుతున్నాయి అని చెప్పాలి. ఒకసారి చెప్తాను, రెండోసారి చెప్తాం, మూడోసారికి ఏదన్నా నలుగురు పిలిచి బుద్ధి చెప్పేయడమా, అడిగిపోయడమా, ఇట్లా ఉంటుంది. ఓపిక ఉండాలి. ఓపిక లేకపోతే ఏ పని కూడా చేయలేము. ఇప్పుడు ఎట్లా పడితే అట్లా అడ్డగోలుగా నడిపే వాళ్ళకి ఏం చెప్తావు అన్న? అంటే ఒక ఆటో అనే కాదు, ఎవరైనా ఇప్పుడు ఇవాళ రేపు అందరూ పోతురన్న. మనం చెప్పే తల్లిదండ్రులు చెప్తే కూడా వింటలేరన్న. ఏమన్నా గట్టిగా ఏమన్నా అన్నాం అనుకో, వాడి ఇంటికే వస్తలేడు. ఆడేమన్నా అంటే మంది ఆగడం, దోస్తులతో తిరగడం, ఎంజాయ్మెంట్.
పిల్లలకు గౌరవాలు ఎక్కువ పిల్లల గావరాలు ఎక్కువైపోయినాయి. పెద్ద ఫోన్లు వచ్చిన కంచి చాలా మంది ఖరాబ్ అయ్యారు. ఓన్లే రీజనా? ఫోన్లే మెయిన్ ప్రాబ్లం అంటే ఫోన్తోనే ప్రాబ్లం. ఫోను ఒక్క రోజు నెట్ అయిపోయింది అనుకో వాని జీవితమే ఉండదు, బతక కూడా బతకడాడు. నిజమన్నా నేను చెప్తాను. నాకు తెలిసినంత వరకు అయితే ఒక్క గంట నెట్ రాకపోయింది అనుకో వాడు పిచ్చోడు అవుతాడు. మెయిన్ తప్పు చేసిందంటే పెద్ద ఫోన్లు వచ్చి అమ్మాయిలు ఖరాబ్ అయ్యారు, అబ్బాయిలు కూడా ఖరాబ్ అయిపోతారు. చాలా ఫోన్లే కారణం. చిన్న ఫోన్లు ఉన్నప్పుడు మంచిగా అందరు కలిసిమెలిసి ఉంటారు. పెద్ద ఫోన్ వచ్చిండు నలుగురు నాలుగు తీరులు ఉన్నా కూడా నువ్వు నాన్ను పట్టించుకున్నావు, నేను నిన్ను పట్టించుకోవట్లే. ఏమని పోడు మన చేతిలో వాడిని అదే పని, బస్సులో కూర్చుని అదే పని, పెళ్లిలో పోయిన అదే పని. ఆడు పెళ్లి కొడుకు కూడా ఆడు పెళ్లి తాడు కడుతుంటే పక్కనోడు చేసేది చెప్తూనే ఉంటాడు. చాటింగ్ అంటే ఇదంటే అదంటే అంతే నడుస్తుంది కదండి. ఇప్పుడు ఏం చేయమైనా కూడా ఫోన్లే మెయిన్ ప్రాబ్లం. ఫోన్లు వచ్చిన కాంచి కోపాలు ఎక్కువ, చెప్తినకపోవడం, ఫోన్లు ఖరాబ్ చేసిన ఫోన్లు చాలా మంది ఖరాబ్ చేశారు. అంటే ఇప్పుడు మరి పిల్లలకు ఫోన్లు కొనిస్తున్న తల్లిదండ్రులు తప్ప మరి ఎవరిదంటే తల్లిదండ్రులే తప్పు. మరి అన్నం తింటలేరు అన్న కొని తినకపోతే వాడు 2 రోజులు కానీ 10 రోజులు కానీ తినకున్నా పర్లేదు, అట్లా చూసుకున్నాడు తింటాడు. ఆడే ఆటోమేటిక్ వాళ్ళే వచ్చి తింటారు. ఫోన్ కొనియాలి. ఎంత దేని కొనిచ్చినా కూడా 1 రోజు 2 రోజులు మంచిగా చేస్తాడు. 4వ నాడు మన నలుగురం కలిస్తే చెడిపోతాం అంతే. దోస్తులు 10 మంది మంచిగా ఉంటే 100 మంది ఖరాబ్ ఉన్నారు అలా దోస్తులు. ఇవాళ నువ్వు పెట్టినావు, రేపు అన్న పెట్టాలి, రేపు ఎల్లుండి నేను పెట్టాలి. మళ్ళీ ఒక రోజు వంతు తిరిగేసి వచ్చినాక నువ్వు పెట్టకపోతే అప్పుడు నువ్వు వచ్చి అమ్మ మన దగ్గర వాడు ఏం పెడతలేడు, వాడు ఏమి ఇస్తలేడు, మన దగ్గర పోదు, మన దోస్తాను చేయొద్దు అని అంటాం. ఇంట్లో తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టడం, ఏదన్నా ఉంటే దాన్ని అమ్మేయడం, ఏదైనా బైకో ఫోన్ ఉంటే దాన్ని అమ్మేయాలి, ఎంజాయ్మెంట్ తినాలి, తాగాలి. చాలా మంది ఉన్నారు. టాలెంట్ కల్లంత మందిని చూస్తున్నా నేను రోడ్ల మీద రోజు హైదరాబాద్. కావాల్సింది పైసా ఎక్కువ, తమాషా ఎక్కువ. పైసా లేనిది ఇవాళ రేపు ఎవరికి ఏం చేయమన్నా చేస్తారు. పైసా ఇస్తానంటే ఒకళ్ళు చంపేమన్నా కూడా చంపేసే బాబుతుగా అంత దిగజారి పేరు మొత్తం పెద్ద ఫోన్లు వచ్చిన కాంచి. ఫోన్లు లేకపోతే ఏ పరిశాన్ లేకుంటుండే. నిమ్మలంగా ఒక ఫోన్ చేసి వచ్చినామంటే ఆ డాడీ వస్తున్నా రాబిడ్డాన్ని ఫోన్ చేస్తే 1 గంట సేపట్లో అర్ధగంట వచ్చేటోళ్ళు. ఇప్పుడు వారమైనా కూడా ఎందుకు రాలేరు అంటే వాడు ఏదన్నా ఒకటి భయపట్టిస్తాడు. మంది ఆగడమా, రేపు 4 రోజులు రావడపోవడమా, దోస్తులతో ఫోన్ చేపియడమా, వేరే వాళ్ళతో చెప్పి కొట్టిపియడమా, తిట్టిపోయడం, అట్లా కూడా చేస్తారు. ఇంట్లో ఫ్యామిలీ కూడా చాలా ఖరాబ్ అవుతుంది. సార్ ఓవరాల్ ఒక మెసేజ్ ఏం చెప్తావు అన్న ఈ సొసైటీలో యూత్ చెడిపోతున్నాడు, ఇప్పుడు గంజాయికి, సిగరెట్లకు, మందుకు అడిక్ట్ అయిన పిల్లలకు? పైసలు లేక ఏం చేయాలంటే చేస్తారు. గంజాయి కానీ, సిగరెట్లు కానీ, మందుకు బానిస పడ్డోళ్ళు, గంజాయికి బానిస పడ్డోళ్ళు. ఏం చేయాలంటే ఏ మనిషిని ఏం చేయమన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇవాళ. డబ్బుల కోసం మనకి ఏం కావాలి, డబ్బులు కావాలి. ఆయన ఇంట్లో ఏమన్నా ఉన్నదంటే ఆటోమేటిక్గా వాడు ఎక్కడ పోతుండో ఏం కథ అని పక్కనోడు చూస్తూ ఉంటాడు. నలుగురు కలిసి చోరీ కడతాం ఇంట్లో. ఇక డబ్బులు కావాలి ముఖ్యంగా మనకు మెయిన్ పాయింట్. ఏదేమన్నా కానీ డబ్బులు కావాలంటే ఒకరిని చంపేయడం అని కూడా చంపేయడానికి ముందుగా. ఇప్పుడు అంటే ఈ జనరేషన్ పిల్లలు అట్లా ఎందుకు ఉంటారు? ఇప్పుడు 10 ఏళ్ళ నుంచి వెళ్ళి నువ్వు రోజుకు 200 వచ్చినా 300 వచ్చినా 1000 వచ్చినా నాడు రాకున్నా కూడా ఆటోనే నమ్ముకొని ఇంత కష్టపడి పని చేస్తున్నావు కదా. మరి ఎందుకు ఒక్క రోజులోనే ఏదో అత్యాశకు పోయి ఇట్లా దొంగతనాలకు పాల్పడి మర్డర్లు చేసేదానికి ఈ జనరేషన్ దిగజారిపోయిందంటూ? ఎందుకంటే ఓపిక లేక, దేనికైనా ఓపికలు ఉండాలి. ఒకరు చెప్తే 10 మంది వినేటోళ్ళు. అప్పుడు ఇప్పుడు 10 మంది చెప్తే ఒక్కడు కూడా వింటలేడు, రివర్స్ అవుతారు. నీతో నాకేందన్నా, నీ ఇంట్లో నువ్వు చూసుకో సరిగ్గా, నాకేం చెప్తున్నావు? నువ్వు మంచిగా ఉంటే నీ ఇల్లు బాగుంటుంది, మన ఇద్దరం మంచిగా ఉంటే మన ఫ్యామిలీ మొత్తం బాగుంటుంది. మన ఇద్దరం మంచిగా లేకపోతే ఒక్కరు చెడిపోయినా కూడా 10 మంది ఖరాబ్ అవుతారు. 100% ఆ ఎఫెక్ట్ చాలా ఉంది. థ్యాంక్ యూ అన్న.